కొత్త ప్లాన్ వేసి మనోజ్ చేతే ప్రభావతి దొంగ అని నిజం బయట పెట్టించిన బాలు. షాక్లో ప్రభావతి. అసలు ఇంతకు ఏం జరిగింది, ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛ, ఇదంతా కాదు కానీ వీళ్ళు అసలు దొరకట్లేదు, ఎలాగైనా కొత్త ప్లాన్ వేసి బయట పెట్టించాలి వీళ్ళు నిజాన్ని అనేక బాలు ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు అని మీనా అడుగుతుంటే, ఏం లేదు మీనా, వీళ్ళని ఎన్ని ప్లాన్లు వేసి కనిపెడదాం అనుకున్నా వీళ్ళు బయటపడట్లేదు, ఎలాగైనా వీళ్ళని నోటితోనే నిజం బయట పెట్టించాలి అని ఇక బాలు అంటుంటే, సరే నేను ఏదొకటి చేస్తానులే కానీ నువ్వు పెద్దగా ఆలోచించుకు, నేను చూసుకుంటాను అని బాలు చెప్పేసి ఇక బయటికి వెళ్తాడు. వీళ్ళని ఇలా తీసుకొచ్చి భయపెట్టడం కాదు, దేవుడి మీద భక్తి ఎక్కువ కాబట్టి మా అమ్మకి ఏదో ఒకటి ఆ విధంగా చెయ్యాలి అని ఇక బాలు మనసులో అనుకుని ఇంక ముఖానికి విభూది రాసుకుని నిమ్మకాయ పసుపులో ముంచి బొట్లు పెట్టి క్లాత్లో కట్టి ఇంటికి వస్తాడు ఇక బాలు. రే, ఏంట్రా ఈ కొత్త వేషం, ఈ కొత్త అవతారం ఏంట్రా అని సత్యం అడుగుతుంటే, ఇదేం లేదు నాన్న చెప్తాను ఉండండి అని ఇక బాలు అంటాడు. ఛే, ఇక ఇలాంటి ఇంట్లో ఎన్నెన్ని చూడాల్సి వస్తుంది ఏంటో వీడి వల్ల అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, నేనేమీ తప్పుల పనులు ఏం చేయట్లేదు, మీకులాగా ఒక స్వామీజీ కనిపించి ఇలా నిమ్మకాయ ఇచ్చి మీ ఇంట్లో దొంగతనం జరిగింది కదా, ఈ నిమ్మకాయ తీసుకువెళ్ళి దేవుడి గదిలో పెట్టు, ఆ దొంగని వాళ్ళే ఆ నిమ్మకాయ చూపిస్తుంది అని చెప్పేసి అన్నారు, అందుకని చెప్పేసి బొట్లు పెట్టి ఇలా పంపించారు నన్ను అని బాలు అంటుంటే, ఏంటి అవునా, అవును, ఇలాంటివి ఎన్నో వింటాము, అన్నీ నమ్మేస్తారేంట్రా, డబ్బుల కోసం చెప్తారు ఇలాంటివి అని ప్రభావతి అంటుంటే, ఏం కాదు, ఆయన చాలామందిని నిజం బయట పెట్టించారంట, ఈ నిమ్మకాయ వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఒకవేళ దొరక్కపోయినా సరే వాళ్ళకి చేతులు కాళ్ళు పడిపోతాయంట అని బాలు చెప్తుంటే, అవునా అని చెప్పేసి ఇక ప్రభావతి మనోజ్ ముఖముఖాలు చూసుకుంటారు. అవునా అండి, ఈ నిమ్మకాయ ఎంత పవర్ఫుల్లా అని మీనా అడుగుతుంటే, అవును మీనా, చెప్పాను కదా నీకు, ఆయన చాలామంది చేత నిజం కక్కించారు బయటికి, ఇదిగో మన ఇంట్లో కూడా దొంగతనం జరిగింది కదా, అది ఎవరు చేశారో ఎక్కడ చేశారో ఎలా అయిందో అన్నీ ఈ నిమ్మకాయ ద్వారానే తెలుస్తాయి అని బాలు అంటుంటే, సరేరా అయితే దేవుడి దగ్గర పెట్టు వెళ్ళి అని చెప్పేసి ఇక బాలుకు చెప్తాడు సత్యం. అలాగే నాన్న అని ఇక మంత్రాలు చదివేసి దేవుడి దగ్గర పెడతాడు ఆ నిమ్మకాయ. అయితే రే మనోజు, నిన్ను కొంచెం జాగ్రత్తగా ఉండాలిరా, ఆ నిమ్మకాయ కానీ మన దగ్గరికి వచ్చిందంటే ఇంకంతే మద్దరి పని అయిపోతుంది అని ఇక ప్రభావతి అంటుంటే, ఊరుకోమ్మ, అలాంటివి కూడా నమ్ముతావా నువ్వు అని మనోజ్ అంటాడు. నమ్మక తప్పదురా, దేవుడి మంత్రించిన నిమ్మకాయ అది, కంపల్సరీగా అలాగే జరుగుతుంది అని ప్రభావతి అంటుంటే, సర్లే ఏదో ఒకటి చూద్దాంలే అని ఇంకా మనోజ్ అంటాడు. ఇంకా బాలు మీనా రూమ్లోకి వెళ్ళిపోతారు. ఏంటండి కొత్త ప్లాన్ అయ్యేది, లేకపోతే నిజంగా మంత్రించిన నిమ్మకాయ తీసుకొచ్చి పెట్టారా అని మీనా బాలుని అడుగుతుంటే, లేదు మీనా కొత్త ప్లానే, చూడు ఈరోజు వాళ్ళతో ఎలాగైనా సరే నిజం బయట పెట్టిస్తాను, ఈరోజు కాకపోతే రేపైనా బయటపడతారు చూడు అని ఇక బాలు అంటాడు. ఇక ప్రభావతి మరి మనోజ్ రోహిణి ముగ్గురు రూమ్లోకి వెళ్ళిపోయి, ఏంటిరా ఇది, మీ ఓడేంట్రా ఇలా చేశాడు, ఏంటి ఏం చేస్తున్నాడు ఏంటో అని ప్రభావతి అంటుంటే, నువ్వేం కంగారు పడకమ్మా, వాడికి అంత సీన్ లేదు, వాడు కావాలని చేస్తున్నట్టున్నాడు అని ఇక మనోజ్ అంటుంటే, లేదురా నాకు తెలిసేది బాగా మంత్రించిన నిమ్మకాయ అయి ఉంటుంది అని ప్రభావతి అంటుంటే, అవునా అమ్మా, అయితే నీ నోరు పడిపోతుందా అని ఇక ఊహించుకుంటాడు మనోజ్. ప్రభావతి నోరు పడిపోయినట్టు, ప్రభావతి ఏమో మనోజ్ నోరు కాళ్ళు చేతులు పడిపోయినట్టు ప్రభావతి ఊహించుకుంటుంది. అప్పుడే రోహిణి వచ్చి, ఆంటీ మనోజ్, మీ ఇద్దరికి ఏం కాలేదు, మీరు ఊహించుకుంటున్నారు అంతే, తప్పు మీరు చేశారు కాబట్టి, మీరు ఇలా భయపడుతూ ఉంటే ఆ బాలుగాడికి ముందే దొరికిపోతాం మనము అని రోహిణి అంటుంటే, అవును ఇది నిజమే, కానీ అది మంత్రం నుంచి నిమ్మకాయ అమ్మ, చాలా జాగ్రత్తగా ఉండాలి, సరే పడుకోండి మీరు, నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఇక ప్రభావతి రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మనోజ్ రోహిణి బెడ్ మీద పడుకుంటే అప్పుడే బాలు మిడ్ నైట్ లేచి వచ్చి ఆ నిమ్మకాయ మనోజ్ మీదకి సురుతూ ఉంటాడు, కావాలని దాని దారం కట్టి. అమ్మో, నిమ్మకాయ నా దగ్గరికి వచ్చింది, రోహిణి కానీ లేచుందా, అమ్మో ఎవరు లేచలేరు, అమ్మో నిమ్మకాయ వచ్చేసింది బాబోయ్ అని ఇంకా భయపడుతూ ఉంటాడు మనోజ్. నువ్వు భయపడాల్సిందేరా నాకు కావాల్సింది, నువ్వు భయపడి నిజం బయట పెట్టాలిరా అని చెప్పేసి బాలు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఆ నిమ్మకాయని లాగేసి మళ్ళీ ప్రభావతి రూమ్ దగ్గరికి వెళ్ళి ప్రభావతి రూమ్ దగ్గరికి కూడా అలాగే చేస్తాడు ఇక బాలు. ఇక ఆ నిమ్మకాయని దొల్లించుకుంటూ బయటికి తీసుకువచ్చి బాలు అయితే దాక్కుంటాడు. ఇక మనోజ్ మరియు ప్రభావతి ఇద్దరు నిద్ర పట్టకి ఇంకా లేచి, ఏంటమ్మా ఇలా లేచావు, నైట్ ఏమైంది నీకు అని మనోజ్ అడుగుతుంటే, ఏం లేదురా నిమ్మకాయ కనబడింది నాకు, అందుకే లేచి వచ్చాను భయపడి అని ప్రభావతి అంటుంటే, నీకు కూడా నా అమ్మ, నాకు కూడా కనిపించింది, ఎవరో నా మీద వేసినట్టు అది దొల్లుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళిపోయిందమ్మా, అసలు దానికి ప్రాణం ఉన్నట్టే ఉంది అని మనోజ్ అంటుంటే, నాకు కూడా అలాగ అనిపిస్తుందిరా, ఏం చేయాలో ఏంటో అని చెప్పేసి ప్రభావతి అంటుంటే,
ఒక పని చేద్దామా అమ్మ, ఆ నిమ్మకాయ తీసుకువెళ్ళి బయట పడేద్దాము, అప్పుడు ఇంట్లోకి రాలేదు కదా అని మనోజ్ అంటుంటే సరే రా పని చేద్దామని ఇక దేవుడి గదిలోకి వెళ్ళి ఆ నిమ్మకాయ తీసుకుని క్లాత్లో కట్టేసి బయటికి వెళ్ళిపోతుంటే ఇద్దరు. అప్పుడే ఇక ఇంట్లో వాళ్ళందరూ బయట ఉంటారు. బాలు అయితే లైట్లు వేస్తాడు. ఏంటి ఇక్కడేం చేస్తున్నారు మీరు దేవుడి గది దగ్గర, ఆ నిమ్మకాయ తీసుకెళ్ళి ఏం చేయబోతున్నారు మీరు అని చెప్పేసి బాలు అడుగుతుంటే, నిమ్మకాయ మేమేం చేస్తాము, ఏం చెయ్యము, చూస్తున్నామంతే ఎలా పనిచేస్తుందో అని ప్రభావతి అంటుంటే, ఇంక నాటకాలు ఆపు ప్రభా, అది దొంగతనం చేసిన వాళ్ళు మాత్రమే భయపడతారు, వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్తుంది అని చెప్పేసి బాలు చెప్పాడు. కానీ మీరెందుకు లేచి ఆ నిమ్మకాయని తీసుకువెళ్తున్నారు, బయట పడేద్దామని తీసుకువెళ్తున్నారా లేకపోతే ఇంకేం చేద్దామని తీసుకువెళ్తున్నారు అని సత్యం అడుగుతుంటే, అయ్యయ్యో అబ్బాయి అదేం లేదండి, బయట పడేద్దామని కాదు, ఎలా పనిచేస్తుందో చూద్దామని తీసుకొచ్చాం బయటికి అని ప్రభావతి అంటుంటే, అది బయట పనిచేయాలంటే ముందు అదే పనిచేస్తుంది, మీరేమీ తీసుకొచ్చి బయట పెట్టి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళని ఆ నిమ్మకాయకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఆ నిమ్మకాయ తిరుగుతుంది ఇంట్లో అని చెప్పేసి వాళ్ళు అంటుంటే, అమ్మో వీళ్ళ సాగదీసే కొద్దీ మా మనోజ్ దొరికేస్తాడేమో అని చెప్పేసి ఇక రోహిణి వచ్చి, ఏ మనోజ్ మీ తమ్ముడు అలాగే వాగుతూ ఉంటాడు, పద మనం వెళ్ళిపోదాం, బాలు నీకు పైన పాటే ఏం లేదా, నైట్ అయింది, ఇప్పుడేంటి మీ పంచాయతీ అని చెప్పేసి ఇక మనోజ్ని రూమ్లోకి లాక్కొని తీసుకువెళ్ళిపోతుంటే రోహిణి, పార్లరమ్మా ఆగు, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, నిజాలు ఎక్కడ బయటపడిపోతే అని భయపడి వాడిని తీసుకెళ్ళిపోతున్నావు రూమ్లోకి, వాళ్ళు నిజం బయటపడాల్సిందే అని చెప్పేసి బాలు అంటాడు. ఇక మనోజ్ నీకు కావాలని రెచ్చగొడతాడు బాలు. ఇక బాలు రెచ్చగొట్టేసరికి, అవునరా నేనే తీసాను నగలు అని చెప్పేసి మనోజ్ ఒప్పేసుకుంటాడు. ఏంట్రా నువ్వు తీసావా, ఎందుకు తీసావురా, అసలు ఆ ధైర్యం నీకు ఎలా వచ్చిందిరా అంటే, అది నేను వద్దన్నాను నాన్న, కానీ ఆ అమ్మే ఇచ్చింది నాకు అని చెప్పేసి మనోజ్ చెప్పడంతో ఇక ప్రభావతి షాక్తో అలా ఉండిపోతుంది. ఇక సత్యం అయితే ప్రభావతిని కోపంగా చూస్తాడు. అదనమాట, ఇన్ని రోజులు నేను వీడే తీశాడు, వీడే తాకట్టు పెట్టి అమ్మేసి ఆ నగలు తీసుకెళ్ళి డీలర్కి కట్టేసి ఉంటాడు, మిగతా ₹1,00,000 ఇంట్లో తెచ్చిపెట్టాడేమో అనుకున్నాను, నీ హస్తం కూడా ఉండేంటైతే ఇందులో, ఇన్ని రోజుల నుంచి బాగానే దాక్కుని వచ్చారు ఇద్దరుని, అక్కడ మొన్న నిజమడిగితే వాడు దవడ పగలగొట్టి వాడిని కొట్టి ఎక్కడప్పు తెచ్చావురా అని చెప్పి టాపిక్ డైవర్ట్ చేయించావు, అందుకేనా, నీ గురించి నిజం బయటపడితే ఇంట్లో పరుగు పోతుందనే కదా అని బాలు అంటుంటే ఇక ప్రభావతి మాటలు కూడా సైలెంట్గా ఉంటుంది. ఏరా మనోజు ఎందుకు తీసావురా, అసలు నీకు అంత అవసరం ఎందుకు, అడగమని చెప్పానా, ఏమన్నా కావాలితే నన్ను అడగచ్చు కదా, ఎందుకు అలా చెప్ప చేయకుండా మిన్న నగలు తీసేసావు అని చెప్పి ఇక మనోజ్ని కొడుతూ ఉంటాడు సత్యం. నాన్న నేను కావాలని చేయలేదు నాన్న, నువ్వు కావాలని చేసినా ఏమో చేసినా ఆ నగలు మీనావి, మీనా నగలు తీయాల్సిన అవసరం నీకు లేదు, మీ ఆవిడని అడుక్కోలేదంటే మీ అమ్మని అడుగు, అంతేగాని మీనా నగలు ఎలా తీస్తావురా నువ్వు, అసలు నా కడుపుకి చెడబుట్టావు కదరా నువ్వు, ఛే అని చెప్పేసి ఇక సత్యం తిడుతూ ఉంటాడు. అంకుల్ ప్లీజ్ అంకుల్ ఏమనకండి మావయ్య అని ఇంకా రోహిణి అంటుంటే, ఏంటమ్మా వాడికి ఇంకా సపోర్ట్ చేస్తున్నావు నువ్వు, నీకు తెలీదా, నీకు చెప్పు ఉంటాడులే, దొంగతనం చేసి నగలు అమ్మేసి డీలర్స్ కట్టేసి సిగ్గు లేకుండా అని చెప్పి సత్యం అంటుంటే, ఏంటి రోహిణి మీ ఆయనకి సపోర్ట్ చేస్తున్నావు, నగలు దొంగతనం చేసింది మీ ఆయన అని తెలిసినప్పుడు మీ ఆయనకి ఎలా సపోర్ట్ చేస్తావు నువ్వు అని శృతి మరియు మీనా అడుగుతుంటే, ఏంటి ఈ విషయం నీకు ముందే తెలుసా అని శృతి అడుగుతుంటే, అవును నాకు ముందే తెలుసు అని రోహిణి అంటుంది. చూసావా నాన్న, ముగ్గురు దొంగలే, ఇన్ని రోజులు ముగ్గురు కలిసి నాటకం ఆడి ఆ నగలు అమ్మేశారనమాట, అయితే మీనా నగల మీద ఎప్పుడో మీకు కన్ను పడిందా అని బాలు అంటుంటే, అంతగా ఊహించుకోకు బాలు, మాకు ఏమీ కన్ను పడలేదు, ఏమీ పడలేదు, నాకు నిన్ననే తెలిసింది, నిన్న తెలిసాక నేనేం చేస్తాను, తెలిసినప్పుడు చెప్పాలి కదా అని బాలు అంటుంటే, తెలిసి చెప్పి లాభం ఏముంది, ఆల్రెడీ ఆ నగలు తీసుకెళ్ళి తాకట్టు పెట్టి అమ్మేశాడు కదా మీ అన్నయ్య, ఇంకా చెప్పాక చెప్పి మీకు చెప్పి లాభం ఏముంది, మహా అయితే తిడతారు కొడతారు, అంతకు మాత్రం నా బంగారం వెనక్కి తిరిగి వచ్చేస్తుందా అని రోహిణి అంటుంటే, అంతా వీడి వల్లే అని చెప్పేసి బాలు కొడతాడు ఇక మనోజ్ని. బాలు మా మీద చేయకి నువ్వు అని చెప్పి రోహిణి అంటుంటే, వీడేమన్నా మేడపైన దిగొచ్చాడా ఏంటి, నాకు అర్థం కాక అడుగుతున్నాను, మా ఆవిడ నగలు దొబ్బేశాడు, కొట్టకుండా ఏం చేయమంటావు అని చెప్పేసి ఇంకా బాలు గట్టిగా అరుస్తాడు. రోహిణి మీ ఆయన్ని కొడుతుంటే ఎంత బాధేస్తుంది, నేను మా ఆయనకి కారుకుంది ఆ నగలు అమ్మేసి తాకట్టు పెట్టే అని చెప్పేసి మాటలు అన్నావు కదా, చెప్పు ఇప్పుడు మాటలు రావట్లేదా నీకు, నన్ను ఎన్ని మాటలు అన్నావు నువ్వు మొన్న అని చెప్పేసి మీనా అంటుంటే, ఏంటి రెచ్చిపోతున్నావు, అవేమని సొంత నగలు అన్నట్టు మాట్లాడుతున్నావు ఏంటి అని ప్రభావతి అంటుంటే, నర్మయ్ మీనా కాకపోతే ఇంకెవరు అడుగుతారు, అయినా నువ్వు చేయించిన నగలేం కాదు కదా, అవి మా అమ్మ చేయించి మీనాకి ఇచ్చింది, అంటే అవి మీనా నగల్ని మీనాని అడగకుండా తాకట్టు పెట్టేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టేసుకుని ఇంట్లో అబద్ధాలు చెప్పేస్తూ ఉంటే తను ఎలా ఊరుకుంటుంది అనుకున్నావు, ఇంకా మీనా కాబట్టి సైలెంట్గా ఉంది, ఇప్పుడు రోహిణియే ఉంది, రోహిణి నగలు తీసుకువెళ్ళిపోయి బాలుగాడు తాకట్టు పెట్టేసుకుని వాడు కారు కొనుక్కుంటే నీకు ఎలా ఉంటుంది, ఆ రోహిణికి ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇక సత్యం అంటాడు. ఇక ముఖం దించుకుని సైలెంట్గా ఉండిపోతుంది రోహిణి మరియు ప్రభావతి.
అది కాదండి వీడు కావాలని తీయలేదు, కావాలని తీయలేదు, కావాలని తీయలేదని ఇంకా 100 సార్లు చెప్పకు. వాడు కావాలని తెలిసి తీశాడు. ఆ మాత్రం సరే తెలియకుండా తీశాడు. ఎందుకెళ్ళి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుని అక్కడ డీలర్స్‌కి కట్టాడు? ఆ విషయం చెప్పగలుగుతావా నువ్వు నాకు? ఆ విషయం చెప్పలేవు. కానీ వాడు కావాలని తీయలేదు, కావాలని తీయలేదని మాత్రం ఇద్దరి నోట్ల నుంచి బాగానే వస్తున్నాయి. అసలు ఏంటి? ఎందుకు తీశారు? అసలు మీరు మనుషులేనా? అసలు మీరే నగలు తీయాల్సిన అవసరం ఏముంది? ఛీ! అని చెప్పేసి ఇక సత్యం అంటుంటే, ఏమండి కోప్పడకండి అని చెప్పేసి ప్రభావతి అంటుంది. అంకుల్ చెప్పాను కదా అంకుల్, తనకు అవసరం కాబట్టి తీసాడు. ఆ డబ్బులేం తను జల్సాగా ఖర్చు పెట్టుకోవడానికి ఏం తీయలేదు కదా అని రోహిణి అంటుంటే, ఏంటమ్మా ఏమంటున్నావు? ఇప్పుడే కదా నీకు ఎగ్జాంపుల్గా నీ నగలు తీసుకుంటే ఎలా ఉంటుంది అని మీకు చెప్పాను, మళ్ళీ వాడికే సపోర్ట్ చేస్తున్నావు చూడు, నువ్వు చాలా గొప్పదానివమ్మా అని చెప్పేసి ఇంకా గట్టిగా కసురుతూ మాట్లాడతాడు రోహిణితోటి. ఏమండి తనకేం తెలీదు, తను వదిలేయండి, నగలు తీసింది నేను అని చెప్పేసి ఇక ప్రభావతికి ముందుకొచ్చి రోహిణిని వెనకాలకి గెంటేస్తుంది. ఏంటి కోడలికి కొడుక్కి సపోర్ట్ చేస్తున్నావా? చేసుకో, అయినా నీతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, నువ్వు మాట్లాడకు నాతోటి అని చెప్పేసి ఇక సత్యం అంటే, అదేంటండి మాట్లాడకుండా ఎలా ఉండమంటారు అని ప్రభావతి అంటుంది. అలాగే ఉండు, ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉంటే 100 రోజులు మాట్లాడకుండా ఉండు, నీతో అసలు నాకు మాట్లాడడానికి కూడా లేదు, నోరు మూసుకుని పో ఇక్కడి నుంచి అని చెప్పేసి ఇక సత్యం చెప్పడంతో రూమ్లోకి వెళ్ళి ఇక కోపంతో తలుపు వేసేసుకుంటుంది ప్రభావతి. ఇంకా రోహిణి మరియు మనోజ్ వెళ్ళి, అమ్మ తలుపు తీయమ్మ, తలుపు తీయి, ఏం చేస్తున్నావు లోపల, తలుపు తీయి అని చెప్పేసి తలుపు గట్టిగా కొడతారు ఇక మనోజ్ వాళ్ళు. ఇక ప్రభావతి రూమ్ డోర్ తీయకుండా లోపల కోపంగా కూర్చుని ఉంటుంది. అంకుల్ అత్తయ్య తలుపు తీయట్లేదు, ఏమన్నా చేసుకుంటారో ఏంటి అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, మీ అత్తకి అంత సీన్ లేదులేమ్మా, మీ అత్తకి అంత సీన్ ఉంటే ఎప్పుడో బాగుపడుదును, మీ అత్త చచ్చిపోయేంత సీన్ కాదు, ఎదుటి వాళ్ళని చంపే రకం కానీ అని చెప్పేసి ఇక సత్యం చెప్పేసి రూమ్లోకి వెళ్ళిపోతాడు, వేరే రూమ్లోకి. ఏమండి ఏంటండి ఇది, ఇప్పుడు ఇంత గొడవ అయింది, ఇద్దరు మళ్ళీ మాట్లాడుకుంటారా? మామయ్య గారు ఏమో మాట్లాడనని చెప్తున్నారు, ఏంటండి ఇది అని ఇక మీనా అంటుంటే, అదే సర్దు మనుగుతుందిలే మీనా, నువ్వు ఊరుకో, అమ్మ నిజంగా అంత సీనేం లేదు, మా అమ్మకి చనిపోయేంత సీనేం లేదులే, కానీ పద మనం కూడా వెళ్ళి పడుకుందాము అని చెప్పి ఇక బాలు మీనా కూడా వెళ్ళిపోతారు. మీరు తలుపులు అంత గట్టిగా కొట్టకండి, నేనేం అఘాయిత్యం ఏం చేసుకోలేదు, నాకు కోపం వచ్చింది, నన్ను ఏకాంతంగా వదిలేయండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని ఇక రూమ్లోంచి ప్రభావతి చెప్పడంతో ఇక అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. ఇక మీనా అందరూ గొడవ పడ్డారు కదా అని చెప్పేసి పొద్దున్న లేచి ఇక పూరీను మళ్ళీ కుర్మా కర్రీ చేస్తుంది, అందరినీ కొంచెం హ్యాపీగా ఉంచుదామని. ఇక అప్పుడే ప్రభావతి వచ్చి, ఏంటే అంత హ్యాపీగా ఉన్నావా, నాకు మా ఆయనకి గొడవ అయినందుకు పూరి కుర్మా కర్రీ చేస్తున్నావు అని చెప్పి ప్రభావతి వచ్చి అడుగుతుంటే, అదేం లేదత్తయ్య, ఇంట్లో అందరికీ ఇష్టం కదా, ఇష్టంగా తిని మాట్లాడుకుంటారని చేస్తున్నాను అని మీనా అంటుంటే, నువ్వెందుకు చేస్తున్నావో నాకు తెలీదా, నీకు చాలా సంతోషంగా ఉంటుంటుందిలే, నేను మా ఆయన మాట్లాడుకోవట్లేదని అని చెప్పేసి ఇక ప్రభావతి బయటికి వెళ్ళి కూర్చుంటుంది. ఇక శృతి రవి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఓ మీనా పూరి కుర్మా కర్రీ చేసావా, వావ్ సూపర్, నా ఫేవరెట్, నీతో రెస్టారెంట్ పెట్టిస్తే ఫస్ట్ క్లాస్లో ఉంటుంది తెలుసా అని శృతి అంటుంటే, పర్లేదులే రవి ఉన్నాడు కదా మన ఇంట్లో అని మీనా అంటుంది. రవి కన్నా నువ్వే బాగా వంట చేస్తావు తెలుసా మీనా నీకు అని శృతి అంటుంటే, పర్లేదులే కానీ మీరు తినండి, ఫస్ట్ లేట్ అయిపోతుంది, ఇప్పటికి చల్లారిపోతున్నాయని ఇంకా వడ్డిస్తుంది మీనా. అత్తయ్య మీరు కూడా రండి తిందురు కానీ అని మీనా పిలుస్తుంటే, నాకేం అవసరం లేదు మీరే తినండి అని ప్రభావతి అంటుంది. రామ్మా అని చెప్పేసి రవి పిలుస్తుంటే, వద్దు పర్లేదు మీరు తినండి అని చెప్పేసి అంటుంది ప్రభావతి. ఊరుకో మీనా సూపర్ ఉంది కర్రీ, ఎవరిదంటే కావాలంటే వాళ్ళే వస్తారులే అని ఇక బాలు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని పూరి తింటూ ఉంటాడు. ఇక ప్రభావతి ఆకలి వేసి వచ్చి ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంటే మీనా వడ్డిస్తుంది. ఏంటి మీనా నువ్వు ఇంత హ్యాపీగా కుర్మా కర్రీ అన్నీ వండేసావు, ఇంత గొడవ జరిగి ఇన్ని మాటలు అన్న వాళ్ళ ఇంట్లో అయితే నేను అస్సలా ఉండను, ఎప్పుడో మా పుట్టింటికి వెళ్ళిపోయేదాన్ని నేను అని చెప్పేసి శృతి అండంతో ఇక ప్రభావతి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే ఇక బాలు తినేసి చేయి కడుక్కుంటాడు. సత్యం ఇక బయటికి వెళ్తుంటే, ఎక్కడికి నాన్న ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. ఇక్కడికేరా, పక్కన వీధిలోకి వెళ్ళాలి అని చెప్పేసి సత్యం అంటుంటే, దానా నా కార్లో నేను డ్రాప్ చేస్తాను అని ఇక బాలు అంటాడు. సరే అయితే వస్తున్నాను అని ఇక బాలు వెళ్తుంటే సత్యం కూడా వెళ్తాడు. ఇక ప్రభావతికి బాయ్ చెప్పడం మానేసి, అమ్మ మీనా నేను బయటికి వెళ్ళొస్తాను అని మీనాకి చెప్పేసి ఇక సత్యం బయటికి వెళ్ళిపోతాడు. ఇక అది విన్న ప్రభావతి అయితే షాక్ తోటి అలా ఉండిపోయి బాధ అలా ఉండిపోతుంది. అత్తయ్య అని మీనా అంటుంటే, ఏంటి అత్తయ్య బాగా చేసావు కదా, ఇప్పుడు నీకు సంతోషమే కదా, నీ ఆనందంలో నువ్వుండు అని చెప్పేసి ఇక ప్రభావతి అక్కడి నుంచి లేచి హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోతుంది టిఫిన్ తినకుండా. ఎలాగైనా సరే వీళ్ళిద్దరినీ కలుపుదాము అని చెప్పేసి మీనా అయితే శృతిని అడుగుతుంది. శృతి అత్తయ్యతో మాట్లాడదాం, శృతి మావయ్య గారిని అత్తయ్య గారిని మాట్లాడిపిద్దాము అని శృతికి చెప్తుంది మీనా. కాదు మీనా, అసలు మావయ్య గారు ఎందుకు మాట్లాడడం మానేసారు తెలుసు కదా,
నగలు దొంగతనం చేసింది అత్తయ్య అని చెప్పి తెలిసింది కాబట్టి మాట్లాడడం మానేశారు. ఇప్పుడు ముందు వెళ్ళి మావయ్య గారిని అడగాలి ఎందుకు మాట్లాడట్లేదు అని. మాట్లాడడానికి ఏం చేయాలో అడిగితే ఆయనే చెప్తారు అని ఇక శృతి చెప్పడంతో ఇంకా మీనా శృతి వెళ్ళి సత్యం దగ్గరికి వెళ్ళి అడుగుతారు. మావయ్య అత్తయ్యతో మాట్లాడాలంటే మీరు ఏం చేయాలి, అత్తయ్య ఏం చేయాలి అని శృతి అడుగుతుంటే మీనాకి క్షమాపణ చెప్పాలి. మీనాకి క్షమాపణ చెప్పిన వెంటనే నేను మాట్లాడతాను అని సత్యం చెప్తుంటే, అయ్యయ్యో నాకు క్షమాపణ ఏంటి మావయ్య, పర్లేదు మావయ్య మీ ఇద్దరు సంతోషంగా ఉంటే నాకు అదే చాలు అని మీనా అంటుంటే, లేదమ్మా నాకు నా మనసు అసలు మనసులో లేదు, మీ అత్తయ్య నేను ఎప్పుడైతే క్షమించమని అడుగుతుందో అప్పుడే నేను తనతో మాట్లాడతాను అని చెప్పేసి సత్యం చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మీనా మరియు శృతి. ఇదేంటి అయితే నాకు అసలు చెప్పరు ఇంకా సారీ అని చెప్పేసి మనసులో అనుకుంటుంది మీనా. ఏంటి మీనా ఆలోచిస్తున్నావు, అత్తయ్య నీకు సారీ చెప్పరనే కదా, సారీ ఎలా చెప్పించాలో నాకు తెలుసు కానీ పద అని ఇక రోహిణి దగ్గరికి వెళ్తారు శృతి వాళ్ళు. ఏంటి ఇలా వచ్చారు ఇద్దరు, ఏమైంది అని రోహిణి అడుగుతుంటే, అది అత్తయ్య మావయ్య మాట్లాడుకోవట్లేదు కదా, ఇద్దరిని మాట్లాడుకోమని చెప్దామని వచ్చాము, పద వెళ్దాము అని చెప్పి ఇక రోహిణి తీసుకువెళ్తుంటే ఆ పదండి అని ముగ్గురు ఇక ప్రభావతి రూమ్లోకి వెళ్తారు. ఏంటి ముగ్గురు వచ్చారు, ఏంటి విశేషం అని ప్రభావతి అడుగుతుంటే, అత్తయ్య అదేం లేదు అత్తయ్య, మావయ్య గారితో మీరు మాట్లాడాలి, ఒకసారి మాట్లాడి చూడండి అని ఇంకా రోహిణి అంటుంటే, ఏం మాట్లాడతానమ్మా, ఇందాకే వాటర్ గ్లాస్ పట్టుకుని దగ్గరికి వెళ్ళాను, నా చేతిలో ఉన్న వాటర్ కూడా తీసుకోలేదు ఆయన, ఎంత దగ్గు వస్తున్నా వాటర్ మాత్రం తీసుకోకుండా అక్కడికి వెళ్ళి వాటర్ తాగి మరీ వెళ్ళారు బయటికి, ఇంకా అంత నుంచి నేను ఇంకేం మాట్లాడతాను చెప్పు అని ఇక ప్రభావతి అంటుంటే, ఇవన్నీ ఎందుకంటే అంకుల్కి మీరు మీనాకి సారీ చెప్పడం కావాలి, మీరు మీనాకి సారీ చెప్పిన వెంటనే అంకుల్ మీతో మాట్లాడతారంట అని చెప్పేసి శృతి చెప్తుంటే, శృతి అలా మాట్లాడకు శృతి వద్దు అని చెప్పేసి మీనా అంటుంది. ఎందుకు భయపడతావు మీనా, నేనున్నాను కదా, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, ఆంటీ మీనాకి సారీ చెప్పండి లేదా అంకుల్ మీతో మాట్లాడరంట అని శృతి అంటుంటే, దేంటి నేను దీనికి సారీయా, చచ్చిన చెప్పను అని చెప్పేసి ప్రభావతి అంటుంది. ఏంటి ఆంటీ మీరు తప్పు చేసి మీనాని అంటారేంటి, మీనా నగలు దొంగతనం చేసింది మీరు, అవి తీసుకెళ్ళి మనోజ్కి ఇచ్చింది మీరు, అమ్మేసి తాకట్టు పెట్టేసి ఆ డబ్బులతో డీలర్ కట్టేసింది మనోజ్, ఇవన్నీ చేసింది మీ ముగ్గురు, అయినా సరే తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి బంగారం ఏదైనా అడిగేటప్పటికి మీరు మీనా మీదకి మీనా వాళ్ళ పుట్టింటి మీదకి గెంటారు, అయినా సరే మీనా సైలెంట్గా ఉంది, మిమ్మల్ని ఏమీ అనలేదు, ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మీనా మీదకి వేస్తున్నారా, మొత్తం తప్పు చేసింది మీరే అని శృతి ఇంకా నిలదీస్తుంది ప్రభావతిని. ప్రభావతి ఇంక షాక్ తల చూస్తూ ఉండిపోతుంది. రా మీనా, ఎవరిని బతమాడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి కావాలితే వాళ్ళే మాట్లాడుకుంటారు, సారీ చెప్పమని చెప్పాము చెప్పనన్నారు, ఇంకా వదిలేపదా అని చెప్పేసి శృతి మీనా ఇక రూమ్లోంచి బయటికి వచ్చేస్తారు. థ్యాంక్ యూ శృతి నాకు సపోర్ట్ చేసినందుకు అని మీనా అంటుంటే, ఏంటి మీనా అలా మాట్లాడతావు, నువ్వు అన్ని పనులు నిజాయితీగా చేస్తావు, కానీ ఆంటీ ఎప్పుడు నాకు సారీ చెప్పడం నేను చూడలేదు, సారీ చెప్తే అంత చులకన అయిపోతారా ఏంటి నాకు అర్థం కాదు అని శృతి అంటుంటే, అత్తయ్య నాతో మాట్లాడరు కదా సరిగ్గా, మేము డబ్బు లేని వాళ్ళం, మాకు సారీ చెప్తే వాళ్ళకి పరువు నష్టంలా చూసుకుంటారు, అందుకని చెప్పేసి ఎప్పుడు చెప్పరు నాకు అని ఇక మీనా అంటుంటే, వదిలే ఆంటీ సారీ చెప్పేదాకా అంకుల్ మాట్లాడరు, ఆంటీ సారీ చెప్తే మాట్లాడతారు, వదిలే ఇంకా పట్టించుకోకు నువ్వు అని చెప్పి శృతి చెప్పడంతో సరే అంటుంది ఇక మీనా. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తూ ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్.